అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నటువంటి యొక్క అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి యొక్క వారి పోరాటాలకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తారు. అదేవిధంగా ఇంతకు ముందు ఆ సంఘాల యొక్క డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలని, రెండవది ప్రభుత్వం జిల్లా అధికారులు ఈ టెస్టులకి, మందులకు సంబంధించినటువంటి వాటికి ప్రభుత్వమే ఏ టెస్ట్కి ఎంత, ఎక్స్రేకి ఎంత, టెస్ట్కి ఎంత, మొత్తం అన్ని రకాల ఆపరేషన్కి ఎంత, వీటన్నిటిని ప్రభుత్వమే ఒక రేట్ల పట్టికని తయారు చేసి ఈ జిల్లా ప్రజలకు అందిస్తే కొంత ఉపయోగం జరుగుతుంది అనేది కూడా మా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. మూడవది, ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి యొక్క డాక్టర్లు సొంత ప్రాక్టీసుల మీదనే ఎక్కువ కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా చాలా అంటే హాస్పిటల్కి వస్తా ఉన్నటువంటి యొక్క సన్నకారు, అదేవిధంగా ప్రధానంగా ఆదివాసీ ప్రాంతం, ఎక్కువ ఆదివాసీలే ఈ ప్రాంత అనారోగ్యానికి కారణమై ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడి ఉంటారు. అట్లాంటి దిగువ ఉన్నటువంటి యొక్క బాగా వెనకబడినటువంటి యొక్క ప్రజలకి ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నటువంటి యొక్క ఈ వైద్య సౌకర్యం సరిగ్గా అమలు జరగట్లేదు అనేది మా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. అందుకనే ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసులో ఏ మేరకు పనిచేయాలి, అసలు ఎట్లా ఏంటిది అనేది ఈనాడు ప్రభుత్వమే తగినటువంటి చర్యలు తీసుకొని పేద ప్రజల యొక్క వైద్య ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జిల్లా వైద్య అధికారులు కృషి చేయాలని చెప్పేసి మా జిల్లా పార్టీ కోరుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులని, డాక్టర్ పోస్టులని, నర్సింగ్ పోస్టులని, అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్ మొత్తాన్ని కూడా భర్తీ చేయాలని, దాంతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అందించాలని చెప్పేసి, దాంతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి లేడీ డాక్టర్ రక్షణ కల్పించాలని చెప్పేసి పిఓఎల్, పిఓడబ్ల్యూ సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈ రోజు భద్రాచలం సంబంధించినటువంటి ఆసుపత్రులు కానీ, అట్లాగే ప్రాథమిక సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాలు అందించి డాక్టర్లను అక్కడ సంబంధించిన వారిని నియమించి పేద ప్రజలకి వైద్యం అందించాలని చెప్పేసి రెండు సంఘాలు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పేసి సర్వేలు నిర్వహిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు భద్రాచలం సంబంధించినటువంటి ఏరియా ఆసుపత్రి ఉన్నటువంటి 4 రాష్ట్రాల సరిహద్దు ఛత్తీస్గఢ్, అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ కూడా అరకొరగా సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు. అట్లాగే సంబంధించిన స్టాఫ్ నర్సులు లేరు, అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు. దాంతో పాటు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు అని చెప్పేసి కూడా అనేక సందర్భాలు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కానీ, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా అనేక సార్లు కూడా అధికారులకు మనం మొరపెట్టుకున్నాం, అయినా సరే స్పందించే పరిస్థితి లేదు. దాంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక సంబంధించినటువంటి ఆసుపత్రులలో ఏజెన్సీ భద్రాచలం సంబంధించిన కానీ, ఇటు భద్రాచలం అటు మనుగూరు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గిరిజన ఆదివాసులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి పేద ప్రజలందరూ కూడా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి సంబంధించినటువంటి జీవించే వాళ్ళు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందించుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రులకి రిఫర్ రాయడం, అట్లాగే సంబంధించినటువంటి దారులు వాళ్ళ డాక్టర్లే వెళ్ళి స్కానింగ్లు కానీ, అట్లాగే సంబంధించినటువంటి ఇతర సంబంధించిన దాంట్లో టెస్టులు మొత్తం కూడా ప్రైవేట్ సంబంధించినటువంటి యాజమాన్యానికి ప్రభుత్వ డాక్టర్లే పంపించడం చాలా దారుణమైన విషయం. కాబట్టి దీని మీద డిఎంహెచ్ఓ గారు ఖచ్చితంగా స్పందించాలి. దాంతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి ఆసుపత్రులలో అనవసరమైన సంబంధించినటువంటి టెస్టులు కానీ, దాంతో పాటు ప్రైవేట్ సంబంధించిన దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ కానీ, అట్లాగే బెడ్ ఛార్జీ కానీ, అట్లాగే సంబంధించినటువంటి ఐసీ బిల్స్ కానీ సంబంధించిన దాంట్లో కూడా అక్కడ ఎక్కువగా వేస్తా ఉన్నారని చెప్పేసి కూడా అధికారులకు తెలిసినా కానీ దీని మీద స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ సంబంధించిన ఆసుపత్రులలో బలోపేతం చేసి పేదవాళ్ళకి మాత్రం వైద్యం అందించాలని చెప్పేసి ముఖ్యంగా మేము చేసేటువంటి సర్వేలో భాగంగా నిర్వహిస్తా ఉన్నాం. దాంతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి దోపిడీని, మెడికల్ మాఫియా సంబంధించినటువంటి అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అట్లాగే సంబంధించిన అధికారులను కూడా అదే కోరుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తాన్ని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనుకుంటే రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధించిన పిహెచ్సీలు కానీ, అట్లాగే ప్రాథమిక ఆసుపత్రులు మొత్తాన్ని కూడా సర్వే చేసి దీంట్లో ఉన్న సమస్యల మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్ళబుచ్చుతామని చెప్పేసి, అట్లాగే ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద వైద్య సమస్యల పైన జనసేన మహిళా సంఘం, జనసేన యువజన సంఘం
ఈ సమస్య పైన కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమం ముందు పిహెచ్సిలు, తర్వాత మన 4 రాష్ట్రాలకు సరిహద్దు అయినటువంటి ఏరియా హాస్పిటల్, కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ ఇవన్నీ కూడా సర్వే చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇవాళ వైద్యం అంటే డబ్బుతో కూడుకుని ఉన్నటువంటిది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షలు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా లక్షలు వసూలు చేసి పేదోళ్ళని బాగా నిరుపేదలైనటువంటి పేదల్ని ఈ ఏజెన్సీ ఏరియాలో పిటుకు తింటున్నారు. దీన్ని అరికట్టాలని చెప్పేసి జ్వరం ఉంటే దానికి టెస్ట్లు అనే పేరుతోటి లక్షలు వసూలు చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటళ్లలో వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్లు అక్కడ మందులు లేవని చెప్పేసి, టెస్టులు లేవని చెప్పేసి బయటికి రాసింది. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పేసి, తర్వాత ఈ హాస్పిటళ్లలో నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అనేక రకాలుగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి, వాళ్ళ డాక్టర్లకి, మహిళా డాక్టర్లకి రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. కలకత్తా మహిళలది ఇప్పటికి కూడా అమ్మాయి చనిపోయింది, 8 నెలలు అయిపోతున్నా కూడా ఆమెకు న్యాయం జరగలేదు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు. అలాంటి పరిస్థితి దాని తర్వాత అనేకం జరిగినాయి. ఇవాళ చిన్న పిల్లగాళ్ళ కానుంచి ఇవాళ రేపో మాపో చనిపోయే వృద్ధురాల వరకు కూడా హత్యలకి, అత్యాచారాలకి, లైంగిక వేధింపులకి గురవుతున్నారు. ఇవాళ డాక్టర్లకి రక్షణ లేకుండా పోతుంది. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి, ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.